మాఫీ కాని అకౌంట్లు సరిచేస్తున్నారు. అర్హత ఉన్న రుణమాఫీ కాని రైతులకు న్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,000 అప్లికేషన్లు స్వీకరణ. రూల్స్ ప్రకారం ఉన్నవన్నీ తీసుకుంటామంటున్న ఆఫీసర్లు. ఇప్పటి వరకు 10,000 దరఖాస్తులకు క్లియరెన్స్. అర్హులందరికీ మాఫీ చేసేందుకు సిద్ధమైన సర్కార్. ప్రతిపక్షాల విమర్శలకు చెక్కు పెట్టేలా వేగంగా ప్రక్రియ. నీ బొంద ప్రక్రియ చేస్తాను. నీ రైతు భరోసానే ఇవ్వకపోతే కాదు దరిద్రుల ఇంతవరకు. మళ్ళా కాలం వచ్చింది, మళ్ళా దున్నుతాన్లు, మళ్ళా విత్తనాలు జల్లుతాన్లు. ఏ పంట వేసుకున్నట్టు ఆ పంట వేసుకుంటాను. ఏది నీ రైతు భరోసా ఎక్కడ బాయ్? అప్పుడెప్పుడో అధికారంలోకి వచ్చినప్పుడు రైతు భరోసాకు బదులు 20 లక్షల మంది రైతులకు రైతు బంధు వేసినావు. 5,000 వేసి 20 లక్షల మందికి చేతులు దులుపుకున్నావు. ఇక 70 లక్షల మందికి వేయాలి నువ్వు రైతు భరోసా. దాంట్లో 20 లక్షల మందికే రైతు బంధు వేసినావు. ఇక ఇప్పుడు అది అయిపోయింది, ఆ సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సీజన్ వచ్చింది. ఇక ఇప్పుడు రైతు భరోసా బంధు పెట్టినావు, రుణమాఫీ అని డ్రామాలు కడతాను. రుణమాఫీ మొన్న ఎంత చేసినావు? 6,800 కోట్లు చేసినావు. రుణమాఫీ ఎంత ఉన్నది? 31,000 కోట్ల రుణమాఫీ ఉన్నది. దాంట్లో సగం కూడా చేయలే. నువ్వు ఏం చేసినావు? అటు రైతు భరోసా ఆపి ఆ రైతు భరోసాకి వేయవలసిన 7,000 కోట్ల రూపాయలని ఇటు రైతు రుణమాఫీ కోసం వినియోగించుకున్నావు. గారడేశం ఎత్తాను, గారడేశం కోతులు ఆడిపించడం లెక్క ఉన్నది నీ కథ. అటు నుంచి ఇటు డొమ్మరి గడ్డ, ఇటు నుంచి అటు డొమ్మరి గడ్డ. గదే కదా నువ్వు చేసేది. రైతు భరోసాకి అక్కడ వండబెట్టినావు, రైతు రుణమాఫీకి ఇక్కడ 6,000 కోట్లు కేటాయించినావు. కానీ రైతు భరోసా లేదు. ఇప్పుడు ఏమంటాడు? అర్హత ఉన్న రుణమాఫీ కానీ రైతులకు న్యాయం చేస్తా అంటాడు. ఎక్కడ చేస్తావు? టఫీస్ చేస్తావు. 30,000 అప్లికేషన్లు వచ్చినాయట. ఇదంతా రైతులారా మిమ్మల్ని మభ్యపెడతాను వాడు. గంతే మిమ్మల్ని వాడు మభ్యపెడతాడు. ఎవడు? కాంగ్రెస్ సర్కారోడు. వాడు ఇయ్యడు మీకు. మీకై మీరే పెనం మించెళ్ళి పొయ్యిలో పడ్డారు. ఇప్పుడు ఇక అతి త్వరలో మీకు మీ మోటార్లకు మీటర్లు కూడా వస్తాయి. మీ మోటార్లకు మీటర్లు కూడా వస్తాయి. సచ్చుకుంటే కట్టవలసిందే మీరు. ఫ్రీ కరెంట్ వస్తే ఇన్ని రోజులు వాడుకున్నారు, మీకు తెలవలే. కేసీఆర్ని దించాలి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉడగొట్టాలని కక్ష కట్టుకున్నారు రైతులు. అప్పుడు 9 నెలల క్రితము కక్ష కట్టుకున్నారు. కేసీఆర్ మొత్తం మనకు ప్రధాన శత్రువు ఈ తెలంగాణకు అన్నట్టు కక్ష కట్టుకున్నారు. తీరా చూస్తే రైతు భరోసా ఆగమైపోయింది, రైతు బీమా ఆగమైపోయింది, ఏంటి ఇంకా పంట ధర మద్దతు ధర ఆగమైపోయింది, ఉచిత కరెంట్ కాస్త ఆగమైపోయి రేపు మీటర్లు వస్తాయి. ఇక అప్పుడు తెలుస్తుంది మీకు. పెనమించలు పోయి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది కథ. ప్రతిపక్షాల విమర్శలకు చెక్కు పెట్టేలా వేగవంతమైన ప్రక్రియ. నీ బొంద ప్రక్రియ చేస్తావు. నీ వల్లేడైతే చేసుడు. మాటలు చెప్పి పూటలు గడుపుకునే రకం మీది.